ఎరువుల కొరత నేపథ్యంలో మహారాష్ట్రకి అక్రమంగా తరలించకుండా ఈ చెక్ పోస్ట్ ని ఏర్పాటు చేసినట్లు తెలిపిన రామగుండం కమిషనర్ పోలీస్ రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఈ చెక్ పోస్ట్ లో 24 గంటల పాటు పర్యవేక్షణ ఉంటుందన్న కమిషనర్ ఎరువులు అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన కమిషనర్ పాల్గొన్న జైపూర్ ఏసీపీ పట్టణ రూరల్ సిఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది डिटेल्स अरे इच्छा लिस्ट अरे ఎంత టైం కావాలి ఒకటి లిస్ట్ ఇస్తాము ఎవరెవరు డైవర్జన్ చేయడానికి ట్రై చేస్తాను ఏ షాప్ నుంచి డైవర్జన్కి ఛాన్స్ ఉంది దానికి కొంచెం అది చేస్తే ఇంకా తగ్గిపోతుంది చేస్తున్నారు ఇక్కడ పెద్ద పెద్ద రైతులు ఉన్నారు కదా వాళ్ళు సాగు చేయకుండా యూరియా తీసుకుంటున్నారు వచ్చాము ఇక్కడ మన సిబ్బంది మొదటి నుంచి పని చేస్తున్నారు ఈ ఇంటర్ స్టేట్ డిస్ట్రిక్ట్ బార్డర్ కూడా ఉంది సో ఇక్కడ డైవర్షన్స్ ఆపడానికి మనము టీం కూడా తయారు చేశాము స్పెషల్ టాస్క్ ఫోర్స్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో తయారు చేయడం జరిగింది డేటా కూడా రెగ్యులర్గా మానిటర్ చేయడం జరుగుతూ ఉంది ఎవరు ఇది డైవర్షన్ చేసిన ఈ సాగు యూరియాకి వేరే పనికి వాడుకోవడానికి యూజ్ చేస్తే వాళ్ళ మీద తప్పకుండా కఠిన చర్య ఉంటుంది ఒక కేసు ఆల్రెడీ బుక్ చేయడం జరిగింది ఫేక్ బిల్ ద్వారా తీసుకువెళ్ళడానికి ట్రై చేస్తే ఇదే ప్లేస్లో భవిష్యత్తులో కూడా ఎవరు ఎట్లా చేస్తే వాళ్ళ మీద టఫ్ యాక్షన్ ఉంటుంది దయచేసి ఫార్మర్స్కి ఉన్న ఇది అవసరం ఉన్న యూరియాకి వేరే పనికి వాడుకో సో నమస్కారం ఈరోజు సిపి సార్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటైన చెక్ పోస్ట్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్కి నేను సిపి గారు సార్తో పాటు విజిట్ చేశాను సో యాక్చువల్గా మన జిల్లాలో మన మండల్లో అన్ని మండలాల్లో సఫిషియెంట్గా యూరియా అవైలబుల్ ఉంది ఇప్పుడు కూడా 2500 టన్స్ పైన యూరియా అవైలబుల్ ఉన్నాయి లాస్ట్ సంవత్సరం కంటే ఈరోజు వరకు లాస్ట్ సంవత్సరం అంటే 24 యూరియా అవైలబుల్ ఉంది యూరియా ఎక్కువ ఇస్తున్నాము తర్వాత కూడా కొన్ని ప్లేస్లో యూరియా లేవు అట్లా మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది దాంతో ప్యానిక్ బాయింగ్ అవుతుంది అంటే ఈ యూరియా ఒకే రోజు ఈ పొలాలకి పెట్టడానికి లేవు నార్మల్గా యూరియా ఎలా పెట్టాలి అంటే ఒక బస్తాలో 10 kg 20 kg పర్ ఏకర్స్కి 7 డేస్లో కేజీస్ వారీగా వాళ్ళు పెట్టాల్సింది సో అట్లే పెడతారు మా వాళ్ళు కూడా అట్లే పెడుతున్నారు కానీ యూరియా ఒకేసారి అందరూ అడుగుతున్నారు కాబట్టి యూరియాకి షార్టేజ్ లాగా కనిపిస్తుంది సో ఫస్ట్ ఇప్పుడు కాటన్కి పూర్తి సీజన్లో 3 బస్తాకి అవసరం ఉంటుంది 2 బస్తా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకా 1 బస్తా నెక్స్ట్ మంత్ ఇస్తాం సేమ్గా ప్యాడీకి ఒక సీజన్కి 1 ఎకరాలకి 2 బస్తాకి అవసరం ఉంటుంది 1 బస్తా ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు 1 బస్తా కూడా వాడుకోవడానికి లేవు ఇంకా చాలా తక్కువ హైట్కి ఇప్పుడు పొలాలు ఉంది సో ఇప్పుడు 1 బస్తా కూడా వాళ్ళకి నెక్స్ట్ 10-15 డేస్ సరిపోతుంది తర్వాత కూడా ఎవరికి ఏమైనా యూరియా కావాలి అంటే మన దగ్గర సఫిషియెంట్గా యూరియా ఉంది కానీ యూరియా ఈజ్ హైలీ సబ్సిడైజ్డ్ 265 రూపీస్కి ఒక బస్తా దొరుకుతుంది కానీ మా యూరియా కొంటున్నారు వాళ్ళు నిజమే వాడుతున్నారా లేదా దానికి సంబంధించిన కూడా మన డీటెయిల్స్ ఇప్పుడు తీసుకుంటున్నాం ఖచ్చితంగా సబ్సిడైజ్ ఇచ్చిన యూరియా సాగు పర్పస్ కోసమే మాత్రమే వాడాలి సాగు ఇతరుల పర్పస్ కోసం యూరియా వాడుకోవడానికి లేవు ఈ యూరియా మన మండల్లో మన జిల్లాలో ఎక్కడెక్కడ షాప్స్ ఉన్నాయి అక్కడే మాత్రం వాడాలి వేరే మండల్కి ఆర్ వేరే జిల్లాకి ఆర్ వేరే రాష్ట్రంకి ఈ ఇచ్చిన యూరియాకి డైవర్ట్ చేస్తే అది కూడా ఎసెన్షియల్ కమోడిటీ యాక్ట్కి వయలేషన్ ఉంది మా పోలీస్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది ఆల్రెడీ చెక్ పోస్ట్ రెడీ చేసి ఉన్నారు ఐ థింక్ 14th నైట్కి ఆల్రెడీ ఒక ట్రిప్ ఆఫ్ ఫర్టిలైజర్ మనం పట్టుకున్నాము వాళ్ళకి ఎలాంటిగా వ్యాలిడ్ డాక్యుమెంట్ లేకుండా ఎలాంటిగా పర్మిషన్ లేకుండా ఈ జిల్లా నుంచి వేరే జిల్లాకి అట్లా ఒకటి ఈవే బిల్ జనరేట్ చేసేసి తీసుకువెళ్తున్నారు వాళ్ళకు మనం పట్టుకున్నాము ఆల్రెడీ కేసు నమోదైంది 6A కేసు కూడా నడుస్తున్నాయి సో కాబట్టి ఎలాంటిగా డైవర్జన్కి అవకాశం లేవు మన పోలీస్ సిబ్బంది అగ్రికల్చర్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది అలర్ట్ మోడ్లో ఉన్నారు ఎవరైనా ఎక్కువ యూరియా కొంటున్నారు
వాళ్ళు సంబంధించిన డీటెయిల్స్కి కూడా మనం మళ్ళీ వెరిఫై చేస్తున్నాము. ఎంత అవసరాలు ఉన్నాయి అంతే యూరియా మాత్రమే తీసుకోవచ్చు. మా దగ్గర మళ్ళీ చెప్తున్నాను, మా దగ్గర సఫిషియెంట్గా యూరియా ఉన్నాయి. డైలీగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సాయంత్రం ప్రెస్ రిలీజ్ ఇస్తున్నారు కి మా దగ్గర ఎంత యూరియా స్టాక్ ఉంది, లాస్ట్ డే సేల్ ఎంత అయింది, మళ్ళీ యూరియా ఎప్పుడు